ఆడిట్తో దాదాపు 15-20 ఏళ్ళు అనుబంధంగా కలిసి పనిచేశాను రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ రకంగా అంటే ఇందాక మా రంగడు చెప్పినట్లు టక్కర్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో పరిగెత్తే నీళ్లను నడిపించాలి, నడిచే నీళ్లను నిలబెట్టాలనేటువంటి స్లోగన్తో చెక్ డ్యాములు ఎక్కడైతే వంకలు వాగుల్లో నీళ్లు వెళ్ళిపోతున్నాయో వాటన్నిటి ఎక్కడికక్కడ కట్టలు కట్టే, అంటే కట్టలు అంటాం ఇప్పుడు దాన్ని మనం చెక్ డ్యామ్ అంటున్నాం. ఆ సబ్జెక్టు జిల్లా వ్యాపితంగా నా భుజస్కంధాల మీద ఆ రోజు కలెక్టర్ పెట్టారు. ఆడిట్ చేసినటువంటి వర్క్ క్వాలిటేటివ్ వర్క్ చేశారు. ఆ చెక్ డ్యాముల విషయం మొత్తం జిల్లా అంతా తిరిగాను నేను. క్వాలిటీ వర్క్ ఎక్కడ చేస్తున్నారు అనేది, క్వాలిటీ లేనటువంటి వర్కులకు చెక్ మెజర్మెంట్ చేసే దాంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంస్థలు కూడా ఉన్నాయి. కొన్ని సంస్థలు చిన్నవి మూత కూడా వేసాం. ఫెరర్ గారు ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మత మార్పిడిలకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. అక్కడ వాళ్ళతో నా ప్రయాణం స్టార్ట్ అయింది. నేను ఎస్సీ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశా. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ సూపరింటెండెంట్గా ఈ చెక్ డ్యామ్లు వాటికి సంబంధించిన నీళ్లకు సంబంధించి పనిచేశా. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు ఎంత సర్వీస్ చేశారంటే వాళ్ళు అద్భుతమైన సర్వీసు. కమ్యూనిటీ ఇరిగేషన్ వెల్స్, చెక్ డ్యాములు, తర్వాత ఆ సందర్భంగా ఇళ్ళు కట్టించే కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు నేను తహసీల్దార్గా వచ్చినప్పుడు బహుశా వాళ్ళు నాకు తెలిసి ఒక 90,000 లక్ష ఇండ్లు కట్టించుంటారు ఈ జిల్లాలో మినిమం యావరేజ్. వాటిలో ఒక 30,000 ఇళ్ళు నా పట్టాల ద్వారా కట్టించారు. నేను పట్టాలు ఇచ్చాను 30,000 ఇళ్ళు. నేను కలెక్టర్ గారు కూడా చెప్తాను, గవర్నమెంట్ ఎట్లా కట్టదు సార్, నేను పట్టాభారాలు ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో గ్రామాల్లో సర్వే చేయడం, పట్టాభారాలు తయారు చేయడం, ఆ కట్ట ఆర్టీటీకి అప్పచెప్పడం, వాళ్ళు ఇల్లు కట్టాడు. ఆ రకంగా పర్సువేషన్ చేశాం. సో అక్కడ అనుబంధం ఉంది. ఆ సందర్భంగా అబాండన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్లన్నీ కూడా సేకరించి వాటిని రెనోవేట్ చేయించి ఆర్టీటీ సహకారంతో అక్కడ గర్ల్ చైల్డ్ స్కూల్స్, బాయ్స్ అంటే చిన్నపిల్లలు పనులకు వెళ్లకుండా వాళ్ళు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో దిమ్మగుడిలో అబ్బాయిలకి, పెదవడుగురులో అమ్మాయిలకు స్కూళ్ళు కట్టించి దాదాపు ఆ స్కూల్ కమిటీ నేను చైర్మన్గా ఉండి బ్రహ్మాండంగా నడిపించాం. ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలామంది డాక్టర్లు, నర్సులు ఎంతోమంది తయారయ్యారు. దౌర్భాగ్యం ఏంటంటే అన్నే ఫెరర్ గారిని నేను వచ్చి కలిశాను. ఆ స్కూల్స్ ఏర్పాటు చేశాడు. మీ ఏరియా అంతా కూడా ఫ్యాక్షనెంట్ కదా బ్రదర్, అందులో మమ్మల్ని ఎందుకు లాగుతారు అన్నారు. అప్పటి వరకు పెద్దవాడు ఊర్లు ఆడిటీస్ ఇంటర్ఫీరెన్స్ లేదు. నేను చెప్పాను, అమ్మా వాళ్ళకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ నేను చూసుకుంటే వాళ్ళ సంగతి, మీరు ఏం భయపడాల్సిన పని లేదు, నేను ఉన్నంత అవసరమైతే నా ప్రాణం అడ్డు వేస్తా. ఆర్టీటీ సహకారం అందించండి. అక్కడికి వచ్చిన తర్వాత స్కూళ్ళు ఇప్పటికి కూడా ఉంది. చెక్ డ్యామ్ కూడా పెద్దది, బహుశా ఆర్టీటీ వాళ్ళు కట్టినటువంటి అన్ని చెక్ డ్యాములు కంటే పెద్ద చెక్ డ్యామ్ ఆవులంపల్లి దగ్గర ఉంటుంది, విరుపాపురం. ఆ విరుపాపురం దానికి ఎందుకు నేనే ఆలోచించేవాడిని, మనకు వచ్చేటువంటి నీళ్లు రైతులకు ఎక్కట్లా, నీళ్ళు అనవసరంగా పెన్నాలో పోతున్నాయి. నాకు మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉంది కాబట్టి నేను మొత్తం సర్వే చేసి పర్సనల్గా నా డిపార్ట్మెంట్ సర్వేని ఇక్కడ ఒక పెద్ద చెక్ డ్యామ్ కడితే చెక్ డ్యామ్ నుంచి ఒక కాలువను మళ్లించి ఆ హెచ్ఎల్సి కాలువలోకి తీసుకెళ్తే ఒక 5,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చగలుగుతామని చెప్పేసి నేను ఆ రోజు రజత్ భార్గవ్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు నేను ప్రపోజల్ ఇచ్చాను. ఆయన గో హెడ్ అన్నాడు. మన ఇంజనీర్లకు, మన డిపార్ట్మెంటల్ ఇంజనీర్కి ఎస్టిమేట్ చేయమని ఇస్తే వాళ్ళు ఆ రోజుల్లోనే 3 లక్షలు ఎస్టిమేట్ చేశారు. అప్పటికి రజత్ భార్గవ్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈయన వచ్చారు, ఎవరు, సోమేష్ కుమార్ గారు. సోమేష్ కుమార్ గారు ఏమన్నారంటే, నేను డబ్బులు ఇవ్వలేను, నా వల్ల కాదు అన్నాడు. అదేంటి సార్, కలెక్టర్ ఆల్రెడీ వ్యక్తులు మారొచ్చు, రజత్ భార్గవ్ ఉన్నారు, సోమేష, ఎల్లన్న, పుల్లన్న. కలెక్టర్ ఒక ఆర్డర్ చేసిన తర్వాత దానికి మీరు డబ్బులు ఇవ్వనంటే ఎట్లా అని అంటే, అంత డబ్బులు నేను ఇవ్వలేను, ఆ కాలువ తవ్వడానికి కొంత డబ్బులు అవుతుంది కదా, మీరు అవన్నీ కూడా రైతులతో చేయించమన్నారు. నిజంగా ఆ రైతులకు నేను హ్యాట్స్ ఆఫ్ ఈ సందర్భంగా జై కిసాన్ అని చెప్తూ ఉన్నా. వాళ్ళందరినీ నేను వెళ్ళి గ్రామం తిరిగి మనం స్వచ్ఛందంగా మీరు భూములు వదులుకోవాలో కొంత అంటే ఫ్రీగా రాసి ఇచ్చేశారు గవర్నమెంట్. సో ఆ సందర్భంగా సోమేష్ కుమార్ గారితో మళ్ళీ మాట్లాడి ఆర్టీటీ సంప్రదిస్తాను సార్, వాళ్ళైతే తక్కువలో చేస్తారని.
సరే వచ్చి మళ్ళీ మేడంని అడిగారు, నేను అన్ని పేరు అడిగాను, బ్రదర్ ఎస్టిమేషన్ మా వాళ్ళతో వేపిస్తాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేసిందే ₹1,00,000 వేసాం. 3 లక్షలు ఎక్కడ, 1,00,000 ఎక్కడ గుర్తుపెట్టుకోండి. మన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఎట్లుంటుంది, ఆర్డిటి ఎట్లుంటుందని చెప్పడానికి ఉదాహరణ చెప్తాం. ఆ 1,00,000లో కూడా మొత్తం వరకు కంప్లీట్ చేసి ₹20,000 మళ్ళీ మాకు గవర్నమెంట్కి ఎక్కించారు. దట్ ఈజ్ ఆర్డిటి, దట్ ఈజ్ హానెస్టీ. ఆర్డిటికి ఉంది కానీ పొలిటికల్ పార్టీస్కి లేవు. పైగా ఆర్డిటి ద్వారా లాభపడినటువంటి రాజకీయ పార్టీ మన జిల్లాలో ఏదీ లేదు. ఏదో రూపంలో వాళ్ళ దగ్గర ఫండ్స్ తెచ్చుకున్న వాళ్ళే, ఏ పార్టీ వాడన్నా కానీ, ఏ ప్రజాసంఘం అన్నా కానీ ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు రావట్లేదు. వ్యక్తులుగా వస్తున్నారు తప్ప రాజకీయ పార్టీలుగా రావట్లేదు. వాళ్ళు అనుకుంటే 1,000 మంది ర్యాలీ చేయొచ్చు కానీ చెయ్యరు. అదే వాళ్ళ నాయకులు వస్తున్నారంటే బండ్లు పెట్టి, లారీలు పెట్టి, నానా గడ్డి తిని ఏమేమో వచ్చేసి 1,000 మంది ర్యాలీ చేస్తారు. కానీ ఇలాంటి తారీఖు రావట్లేదు. నాకు అదే బాధాకరంగా ఉంది. మనం ఇట్లా ఇది కూడా అవసరమే, ఎక్కడా లేనితో కేకేయడం కూడా అవసరమే, కానీ ఇది చాలదు. ఇక్కడ వచ్చిన రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాల బాధ్యులకు నా యొక్క ఆవేదన పూరితమైనటువంటి విన్నపం ఏంటంటే, వీడొచ్చి మనం ఏదో మాట్లాడుకుని పోతే ఉపయోగం లేదుమా. దయచేసి గ్రామాన అన్నాను కదా, ఆర్డిటి వల్ల లాభపడ్డ వాళ్ళు అన్ని గ్రామాలు తిరిగి ఒక పెద్ద ఎత్తున అనంతపురంని ముంచెత్తితే తప్ప కేంద్ర ప్రభుత్వం పలకదు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ కూడా పలకదు. అది కూటమి అంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళకు అనుసరణలో నడుస్తుంది ఈ గవర్నమెంట్. వాళ్ళకు భిన్నంగా పనిచేస్తుందనే ఆశలు అయితే నాకు లేవు. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, మళ్ళీ చెప్తాను. సో కాబట్టి అయితే ఏదో నాయకులు పోతున్నారు, అయ్యా అప్ప అని రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టు మనకు బిల్డప్ ఇస్తున్నారు పేపర్లోను, అక్కడెక్కడ న్యూస్. కానీ పరిస్థితి ఏంటి? నిన్ననే సీఎం గారు వచ్చిపోయారు ఊరుకొండకు, మన జిల్లాకు. కనీసం దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ప్రజా సంఘాల బాధ్యులు అనేవాళ్ళు, ఏ సంఘమైనా కానీ, అది నిజంగా ఆర్డిటిని మనం కాపాడుకోవాలనుకుంటే ఒక మాస్ మూమెంట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక హరినో అనిలో చాలు. మనం వ్యక్తులుగా ఎవరు చాలు. వ్యక్తులు అనేటువంటి వాళ్ళు వ్యక్తులుగా ఉంటాం, ఆవేదన వెలుగుస్తామే తప్ప ఉద్యమం లేవదీయాల్సిన అవసరం ఉంది. మురళీ నాయకును మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా ఆర్డిటికి కూడా లింక్ ఉంది. బహుశా నాకు తెలిసి ఆర్డిటి ద్వారానే ఈ అబ్బాయి ఎదుగుంటాడు. నిజాయితీగా దేశంలో ఆయనకు అత్యున్నతమైనటువంటి పురస్కారం కూడా ఇచ్చారు. వాళ్ళు ఎవరో ఇస్తున్నారు, ఆయనకి భారత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఆర్డిటికి వెళ్ళలేదు నాకు తెలిసినంత వరకు. ఎవడో ఇచ్చిందని తెచ్చి 10 మందికి పంచుతున్నారు. డబ్బులు కాదు, 10 మందికి ఉపయోగపడుతున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడ్డారు, ఇళ్లకు ఉపయోగపడ్డారు, విద్యకు, వైద్యానికి. గ్రూపులు, మన డాక్రా గ్రూపులు ఏర్పడక ముందే ఆర్డిటి వాళ్ళు డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలను ఏకం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్కూళ్లలో నాణ్యమైనటువంటి బిల్డింగులు, అక్కడ పిల్లలుగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని టీచర్లుగా పెట్టి పిల్లలకు చదువులు చెప్పించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయవలసిన, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు చేయాల్సిన పనుల్ని ఆర్డిటి చేస్తూ వస్తూ ఉంది. నేను ఒక 15-20 ఏళ్ళు అనుబంధంగా పనిచేశాను. ఆర్డిటి అలాంటి చేసింటే నేను వాళ్ళతో కలిసి పనిచేయలేనుగా. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ఒక మాస్ మూమెంట్కు ప్రయత్నం చేయాలని ఇక్కడ వచ్చిన రాజకీయ పార్టీలకు, రోజు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోతున్నటువంటి వాళ్ళకి, ప్రజా సంఘాల బాధ్యులకు, అందరికి కూడా నేను ఒక వ్యక్తిని ఈరోజు ఆ ఉద్యమాలు అలాంటి వస్తే నేను కూడా మీతో పాటు భుజం కలిపి ఫోర్ ఫ్రంట్లో ఉంటాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.